హలో ఫ్రెండ్స్, బాగున్నారండి? వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్. ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రములలో 91, 92, 93 స్తోత్రములకు అర్థం తెలుసుకుందామండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. తత్వాసనా తత్వమయీ పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమా నిత్య యవ్వనా మదశాలిని. ఓం తత్వాసనాయై నమః. 36 తత్వములను యోగపీఠమును ఆసనముగా కలది, లేక తత్వములను త్రోసివేయినదని ఇంకొక అర్థం కూడా ఉంది. తత్వముల సంఖ్య అనేక భేదములుగా ఉన్నది. 24, 24 తత్వములు, శృతి స్మృతి సమ్మతములు. వీని యందు అన్నీ అంతర్భాగములుగా ఉన్నవి. ఇవి ఆత్మ వలన కలిగినందువలన తత్వములన్న పేరు కలిగినది. ఓం తత్వమయై నమః. తత్ పదము సకల నిగమాగమముల చేత తెలియబడుచున్న సచ్చిదానంద స్వరూప బ్రహ్మవాచకము. దేవి తత్పద స్వరూపిణి. తనకంటే వేరుగా ఉన్న నీవు త్వం. ద్వైత భావమందున్న సగుణోపాసకులకు వారి ఎదుట లక్ష్యముగా ఉన్న శ్రీదేవి పరముగా త్వం పదము. సకల తత్వస్వరూపిణి. తత్వములను బహిర్ అంతరములందు ప్రాచుర్యముగా కలది. అందువలన అమ్మవారు తత్వమయి. ఓం పంచకోశాంతరస్థితాయై నమః. మన శరీరమందు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే కక్షాక్రమంగా చెప్పబడు పంచకోశ పదార్థములున్నవి. ఈ 5ంటికి మధ్యలో ఆనందమయ కోశం నందు అభేదముగా ఉన్నది శ్రీదేవి. అన్నమయాది పంచకోశములే స్థూల సూక్ష్మ కారణ శరీరత్రయము. వీనిలో దేవి చిత్కళా రూపంగా ఉండి వీనికి శక్తినిచ్చుచున్నది. ఇట్లు తైత్తిరీయ శృతి చెప్పుచున్నది. స్థూల శరీరమే అన్నమయ కోశము. సూక్ష్మ శరీరమున ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములున్నవి. పంచ ప్రాణ పంచ కర్మేంద్రియములే ప్రాణమయ కోశము. పంచ జ్ఞానేంద్రియ సహిత సంకల్ప వికల్పాత్మక మనస్సే మనోమయ కోశము. పంచ జ్ఞానేంద్రియ సహిత నిశ్చయాత్మక బుద్ధియే విజ్ఞానమయ కోశము. కారణ శరీరము ఆనందమయ కోశము. ఓం నిస్సీమ మహిమాయై నమః. దేవి అమ్మవారు మనస్సు యొక్క సీమలను దాటినది. హద్దులు లేవు ఆమెకు. హద్దులు లేని, అవధులు లేని మహిమలు కలది శ్రీదేవి. ఆమె మహిమలకు హద్దులున్నచో దేవి చిద్రూప. హద్దులు లేని మహిమలు అమ్మవారివి. అపారమగు ప్రభావము, హద్దులు లేని అనంతముగు ప్రతిష్టయు కలది. సర్వవ్యాపి, ఆది మధ్య ఆద్యంతరహితయగు పరమేశ్వర శక్తి పరమేశ్వరి పంచకృత్య పరాయణ నిస్సీమ మహిమా. ఓం నిత్య యవ్వనాయై నమః. త్రికాలములందు వృద్ధాప్యము లేనిది కావున దేవి నిత్య యవ్వని. సగుణ నిర్గుణ స్వరూపిణి శ్రీదేవి బ్రహ్మస్వరూపిణి. అందుచేత వృద్ధాప్యాదులు లేవు. కాలము పరమేశ్వర సృష్టి. దేవి కాలమునకే కారణము కావున ప్రధాన స్పర్శ లేనిది, కాలబాధ్య స్వరూప విశేషము కలది కావున నిత్య యవ్వన. ఓ మదశాలిన్యై నమః. ఇతర విషయ సంపర్కం లేక ఆనంద విషేక వృత్తి విశేషమే మదము. అట్టి ఆనందముచే ప్రకాశించినది దేవి. ఇతర వృత్తి వాసనారహితమైన పూర్ణానందంతో ప్రకాశించినది నిత్య యవ్వన. కాబట్టి యవ్వన మదశాలిని అనుట సమంజసము. మదమనగా యవ్వన జనిత శోణితాధిక్యము, దాని వలన శోభిత. అయితే దేవీ శరీరము శుక్ల శోణిత పరిణామము కానప్పటికీ అట్లే ప్రతీయమానమగుచున్నదని వర్ణించుట సముచితమే. మదఘూర్ణిత రక్తాక్షి మదపాటల గండభూ చందన ద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమ ప్రియా. ఓం మదఘూర్ణిత రక్తాక్ష్యై నమః.
శ్రీదేవి మదముచే చలించుచున్న ఎర్రని కన్నులు కలది. మదము చేత ఘూర్ణిత అనగా సంతోషభరిత హాసరేఖ. మదఘూర్ణిత రక్తనేత్రములు మదశాలిని లక్షణములు, సాముద్రిక సౌందర్య లక్షణములు. బ్రహ్మానందాతిశయ స్ఫురిత రక్తవర్ణ నేత్రములు కలది. చంచలాక్షిత్వము కూడా సౌందర్య లక్షణమే. దేవికి త్రినేత్రములు. మన వంటి వారికి నయనద్వయమే మదఘూర్ణన క్రియాన్వితములుగా ఉండును. శ్రీదేవి మూడవ నేత్రము సదా ముకులితమై ఉండును. ఓం చందన ద్రవ దిగ్ధాంగ్యై నమః. అమ్మవారు మంచి గంధ ద్రవము చేత పూయబడిన అంగములు కలది. చందన ద్రవము, హరిచందనము, పసుపు, కుంకుమల చేత పూయబడిన అంగములు కలది. బ్రహ్మ వర్చస్సుచే ప్రకాశించ అవయవములు కలది శ్రీదేవి. ఓం చాంపేయ కుసుమ ప్రియాయై నమః. నాగకేసర పుష్పముపై ప్రీతి గలది. నాగకేసర పుష్పం అంటే చంపక పుష్పం అనే అర్థం. ఆ పుష్పములంటే అమ్మవారికి చాలా ప్రియం. చంపక కుసుమములచే అలంకృత. బంగారు రంగు పుష్పములందు బంగారు వర్ణంనందు ప్రీతి గలది. పసిమి ఎరుపు మిశ్రమమగు కుసుంభ వర్ణ పుష్ప ఫల వస్త్ర ఆభరణాదులందును ప్రీతి గలది అమ్మవారు. కుశల కోమలాకార కురుకుల్లా కులేశ్వరి కులకుండాలయ కౌల మార్గ తత్పర సేవిత. ఓం కుశలాయై నమః. సృష్ట్యాది నిర్మాణములందు నేర్పు కలది కావున కుశల అంటారు అమ్మవారిని. ప్రకాశ విషయంన దేవి చంద్రుని కాంతిని తిరస్కరించు కాంతి కలిగి ఉండుట వలన చంద్రుడు ఆమె ముందు నీచుడగుచున్నాడు. శలమనగా చంద్రుడని విశ్వకోశము. చతుషష్ఠి విద్యాకళలందు సర్వలలిత కళలందు నేర్పరి అమ్మవారు. ఓం కోమలాకారాయై నమః. సుకుమారమైన ఆకారము గలది శ్రీదేవి. ఓం కురుకుల్లాయై నమః. శ్రీచక్రమున అహంకార చిత్తమయ ప్రాకారముల మధ్యలో విమర్శాత్మక భావి యందు కురుకుల్లాదేవి ఉండును. సుషుమ్నా లక్షణములు కలది కావున కురుకుల్లా. సప్త చక్ర గ్రంథిత్రయము దశ సంఖ్యారూపము కురుకుల్లా. కురుకుల్లా దేవత అధికారినిగా గల విమర్శవాపి సుషుమ్నా సంబంధి. శ్యామాశక్తికి కూడా కురుకుల్లా అని నామాంతరము కలదు. ఓం కులేశ్వర్యై నమః. సజాతీయములైన మాతృమానమేయముల సమూహము కులము. దానికి ఈశ్వరి ఈమె. అకులమనగా బ్రహ్మరంధ్రగత రక్తధవల సహస్రదళ కమలమునకు ఈశ్వరి. అచట పూజింపదగినది కావున కులేశ్వరి. కురుకుల్లయే కులేశ్వరి. మూలాధారాది గత పద్మం నుండి స్వాధిష్టాన మణిపూర్ అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రముల మార్గము కులసంజ్ఞ కలది. ఆ మార్గమునకు ఈశ్వరి అయి సంచరించు ముఖ్య ప్రాణస్వరూపిణియే కులేశ్వరి. కులమనగా నాడీ మండలము. నాడీ మండలమునకు ఈశ్వరి అయిన సుషుమ్న స్వరూపిణి. ఓం కురు కుండాలయాయై నమః. మూలాధార కర్ణిక మధ్యగత బిందువే కులకుండము. కమలకంద మధ్యస్థిత రంధ్రము వంటిది. అది స్వస్థానముగా కలది, లేక దాని యందు లయించు సుషుప్తి వలె లయమగలది. అది కుండలిని. కులకుండమనగా త్రికోణము. అది ఆలయముగా కలది. మూలాధారాది సహస్రారము వరకు సంచరించినది కావున సుషుమ్న కులమార్గమున కుండములందుండు అమృతము పడియలే షట్చక్రములు అందు నివాసం కలది. మూలాధారాది పంచచక్రములందు పంచబ్రహ్మలగు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివుల చేత పంచకృత్యములు నెరవేర్పించును. కులకుండమను సుషుమ్నయందు చరించుట చేత కురుకుండాలయ. యోగశాస్త్రం నందు కూడా సుషుమ్నను కులమని వ్యవహరించుట కలదు కావున సుషుమ్న ఆలయ స్థానముగా కలది. చిదగ్ని కుండమును కూడా కులకుండమనుట కలదు. ఓం కౌల మార్గ తత్పర సేవితాయై నమః.
తమ తమ వంశ పరంపరగా ప్రాప్తమైన మార్గము కుల సంబంధమైనదొకటి చేత కౌలము. ఎవరెవరికి దేవి కులమార్గం అందున్నదో వారి వారి చేత ఆ దేవి బలిగంధ అనులేపనములచే పూజింపదగినది అని కలదు. కుల మార్గము ప్రకారము వివిధ నైవేద్యములచే పూజింపదగినది అని కూడా కలదు. లేక సమయ, కౌల, మిశ్రమ మతములని 3 మతములు. శుక, వశిష్ఠాది పంచ సంహితోక్త వైదిక మార్గమాధ్యము సమయము. చంద్రకళాది తంత్రాష్టకోక్తమైనది చివరిది మిశ్రమ మార్గము. ఇది సమయ కుల మార్గములను ఉభయములను అనుసరించినది. ఇంతకంటే భిన్నమైన తంత్రములచే చెప్పబడినది కౌల మార్గము. అధికార భేదముచే ఆయా ఉపాసనా మార్గములు తంత్రములందు చెప్పబడినవి. ఆయా పూజా పద్ధతులందు ఆసక్తి గల వారిచే సేవింపబడినది అమ్మవారు. కౌల మార్గము కుల సంబంధ మార్గము 4 విధములు. అనువంశము, విద్యావంశము, వర్ణ, సుషుమ్న మూలాధారాది సహస్రారాంత మార్గమున అంతర్యాగ సంప్రదాయము. ఈ 4 విధములైన కులమార్గ పూజా తత్పరులకు వారిచే సేవింపబడినది శ్రీదేవి. దేవికి అందరూ సమమే కావున కౌల మార్గ తత్పర సేవిత అంటారు అమ్మవారిని. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.